హాయ్ అండి అందరికి. ఈ రోజు నేను రేగట్లలో ఉండే కాసరకాయ తీగ చెట్టు దగ్గరికి వచ్చిన అన్నమాట. ఇవి రేగళ్లలోనే మాత్రం దొరుకుతాయి, వేరే దగ్గర దొరకవు. ఇది కూడా వర్షాలు పడ్డాక వస్తది తీగ. ఇవి కాసరకాయలు అంటారు, కొంతమంది చిట్టి కాకరకాయలు కూడా అంటారు. ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. కర్రీ చేసుకుంటే నేను మీకు కర్రీ చేసి కూడా చూపిస్తా. ఇవి లోపల మనకు గింజ కూడా ఉంటది అన్నమాట. ఈ గింజ మనం వండుకొని తింటే కట్ట కట్ట అంటది అన్నమాట. ఇందులో ఐరన్, కాల్షియం కూడా ఎక్కువ ఉంటది. షుగర్ ఉన్న ముసలోళ్ళకి కూడా బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది అన్నమాట. అప్పట్లో మాత్రం ఇవి చాలా ఉండేది. గడ్డలు ఇప్పుడు మందులు కొట్టడం వల్ల ఇవన్నీ చేయడం వల్ల కాయలు దొరకట్లేవు. ఇది మళ్ళీ వర్షాలు పోగానే ఎండిపోతది. మనకు భూమిలో మాత్రం గడ్డ అట్లనే ఉండి మళ్ళీ వర్షాలు రాగానే ఇగురు వచ్చి ఇట్లా తీగ బారి కాయలు కాస్తుంది అనమాట. ఒక్కసారి తింటే చాలు, ఇది ఎప్పుడు వస్తుంది, సీజన్ ఎప్పుడు వస్తుంది తినాలనిపిస్తుంది. ఇవి ఇంకెక్కువ రాలేదు కానీ ఇవి వచ్చిన కొన్ననే ఒక్కసారి వండుకోవాలని చెప్పేసి తెంపుకుంటున్నా. ఎంత బాగున్నాయో చూడండి కాయలు. సేమ్ మన చిట్టి కాకరకాయ ఎలా ఉంటుంది. మనం ఈ గడ్డ తీసుకుపోయి తోముకొని మన తొట్టులో కూడా పెట్టుకొని సాదుకోవచ్చు ఈ కాయలు. ఇది కర్రీ చేసి చూపిస్తా ఇప్పుడు మీకు. ఇప్పుడు కూర వండుకున్నాం కాసరకాయలు. ఇవి ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాం. మన గోకరకాయలు ఎలా ఉడకబెట్టుకుంటాం అలా ఉడకబెట్టి పెట్టుకోవాలి. తొందరగా ఉడికిపోతాయి. ఇగో ఉడికినాయి అన్నమాట. ఇప్పుడు కూర వండుకున్నాం. గిన్నె కాగింది. ఒక చిట్టి ఆయిల్, ఆయిల్ వేడైంది. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం మనం. ఆవాలు హాఫ్ టీ స్పూన్. ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువనే పడతాయి మనకు, కాకరకాయ కూరల లాగానే సేమ్. కలుపుతున్నాం. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూసుకొని కూర ఎలా ఉండాలి ఏందనేది కూడా అర్థమవుతుంది. దీంట్లో ఒకటి మనం వాటర్ వేయకుండా గ్రేవీకి నేను లాస్ట్కి ఒకటి పోస్తా చూడండి, దానివల్లనే ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది. కరివేపాకు వేసుకుందాం. అవి కలర్ వచ్చేంత వరకు ఎంపుకున్నాం. బ్రౌన్ కలర్ రావాలి. పైన ఎసరు మూత పెట్టుకోవాలి, ఎందుకంటే మాడిపోతాయి. కాకరకాయలు ఉడకబెట్టుకున్నాక ఈ తోకల్లాగా అటు ఇటు ఉంటాయి, పట్టి కట్ చేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తాయి మనకు. ఉల్లిగడ్డలు వేయే లోపల అవి తీసుకుందాం మనం. బాగు ఉల్లిగడ్డలు ఇప్పుడు మనకు కలర్ వచ్చినాయి. పసుపు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, కలుపుకొని కొంచెం పచ్చివాసన వేయేంత వరకు వేపుకొని నెక్స్ట్ కాకరకాయలు వేసుకుందాం. ఇలాంటి కూరలు చాలా తక్కువ అండి ఇప్పుడు మనకు బయట మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి. బొందు కాకరకాయలు అనేవి అడవిలలో ఎట్లా దొరుకుతున్నాయో ఇవి కూడా దొరుకుతున్నాయి, అమ్ముతున్నారు. నేనైతే రీసెంట్గా రోడ్డు మీద చూసిన ఇవి అమ్మడము. చాలా కాస్ట్ ఉంది. ఇప్పుడు కాకరకాయలు వేసుకుందాం. ఎన్ని వేస్తే అన్ని కొననే చూడండి, అంత ఉడకబెట్టి అన్ని వేస్టేజ్ వేసేసుకొని ఇవి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేపుకొని ఉప్పు కారం వేసుకోవడమే. సేమ్ మన గోకరకాయ కర్రీ లాగానే, కాకపోతే దీంట్లో కొన్ని వేరు అన్నమాట. లాస్ట్కి చూపిస్తా, అవి వేస్తేనే దీని టేస్ట్. ఇప్పుడు కారం ఉప్పు కూడా వేసుకుందాం. కొద్దిసేపు గోలినాం కాబట్టి పచ్చివాసన అనేది పోయింది. కారం వేస్తాం అండి, మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. దీనికి కొంచెం కారం అయితే ఎక్కువనే పడుతుంది. స్పూన్నర వేసుకున్నా.
వేసుకున్నాం. ఇప్పుడు కల్లుప్పు వేసుకుంటాం. మనం ఎసరు పోసుకుంటాం కదా, కరిగిపోతుంది. ఫైనల్లీ ధనియాల పొడి. ఇదంతా కలబెట్టుకుందాం. కొంచెం ముక్కలకు కారం పట్టినాక ఎసరు పోసుకుందాం. ఎసరు అంటే వాటర్ కాదు, చూపిస్తాను మీకు నేను ఏంటిదో. ఇలా ఫ్రై లాగా కూడా తినొచ్చు, కానీ ఎసరు ఉంటేనే బాగుంటది దీనికి. కారం కూడా పట్టింది ముక్కలకు. ఇప్పుడు ఎసరు పోసుకుందాం. ఎసరు అంటే ఏంటిదో కాదండి, పాలే. కంపల్సరీ పాలు పోసుకోవాలి కాకరకాయ కూరలో. గోకరకాయ కర్రీలో కూడా మీరు కర్రీ చేసుకున్నాక పాలు వేయండి లాస్ట్ కి. ఎసరు బదులు చాలా టేస్ట్ ఉంటది. చిక్కటి పాలు అనమాట. ఎసరు వాటర్ అంటే పోసుకోవద్దు. ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా. కలుపుకున్నాం ఇప్పుడు. ఫైనల్లీ అయిపోయింది. కొత్తిమీర అండి, మా ఫామ్ లో వెళ్ళిన కొత్తిమీర. కొత్తిమీర అనేది మీ చాయిస్, లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి నేను కొత్తిమీర వేసుకుంటున్నా. ఇంతే అండి కాకరకాయ కూర. చాలా టేస్ట్ ఉంటది. ఈ సీజన్ లోనే వస్తుంది. ఈ సీజన్ తప్పితే ఏ సీజన్ లో ఈ కాకరకాయలు దొరకవు మనకు. కాబట్టి సీజన్ లో ఒక్కసారైనా ఈ కర్రీ మీరు ఒక్కసారి తిన్నారంటే మర్చిపోరు. కూర రెడీ అయింది, చూద్దాం ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో. వావ్, ఆయిల్ కూడా మనకి చూడండి ఎంత మంచిగా పైకి తేలిందో. పొయ్యి మీద వండుకుంటే నిప్పుల షెగకే చూడండి ఆయిల్ ఎంత మంచిగా వచ్చిందో. టేస్ట్ చూద్దాం ఇప్పుడు. వేడిగా ఉంది. కాకరకాయలు కూడా చూడండి ఎంత మంచిగా ఉడికినాయో.